హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చట్నీ ప్రతిరోజు కూడా ఒకే రకం రుచిగా రావడం కోసం హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకునే కోకోనట్ చట్నీ ప్రీమిక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే బయట అయితే 2 వారాల పాటు, అదే ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ప్రీమిక్స్ని మీరు అప్పటికప్పుడు కేవలం అర నిమిషంలోనే చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీ ప్రీమిక్స్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల తురిమిన పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో డెసికేటెడ్ కోకోనట్ అండి, ఎండు కొబ్బరి పొడి దొరుకుతుందనమాట. ఆ ఎండు కొబ్బరి పొడి అయినా సరే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉందన్నమాట. అందుకని నేను ఇలా చట్నీ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఎప్పుడు కొబ్బరి ఎక్కువగా ఉన్నా కానీ ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా ఈ ప్రీమిక్స్తో చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే అస్సలు రంగు మారకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం పక్కకి వెళ్ళినా కానీ ఈ కొబ్బరి అనేది రంగు మారిపోతుంది అనమాట. అప్పుడు చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ముందే చెప్పాను కదా, మీరు కావాలంటే మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ను కూడా తీసుకోవచ్చు. అది కూడా 3 కప్పుల దాకా వేసుకోవాలి. దాన్ని అయితే జస్ట్ కొంచెం వేడిగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో కొబ్బరి చూసారా, ఈ విధంగా చక్కగా వేగి అస్సలు రంగు మారకుండా ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరిని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాల పప్పు కూడా అస్సలు రంగు మారకుండా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇవి కొంచెం వేడిగా అయ్యేంత వరకు వేయించుకోండి. అంటే ఇవి కొంచెం వేడిగా అయితే క్రిస్పీగా అవుతాయి కదా, క్రిస్పీగా అయితే మనం గ్రైండ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకోసం ఇవి జస్ట్ మనం చేత్తో తాగగలిగినంత వేడిగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పుట్నాల పప్పును కూడా సేమ్ మనం కొబ్బరి వేసుకున్న ఈ ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని ఈ పచ్చిశనగపప్పుని కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ రంగు మారిపోకూడదు, జస్ట్ లైట్గా రంగు మారితే సరిపోతుంది. ఇలా పచ్చిశనగపప్పుని వేయడం వల్ల చట్నీ మనకి చక్కగా క్రీమీగా వస్తుంది అనమాట. సో చూసారా, ఇలా వేయించుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పుని కూడా సేమ్ ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి మరొక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకున్నారంటే చట్నీ మీకు రెడ్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్లో అయితే ఇలా పచ్చిమిర్చి వేసే ప్రిపేర్ చేస్తారు. ఈ పచ్చిమిర్చిని కూడా క్రిస్పీగా అయ్యి ఎక్కడా కూడా మాయిశ్చర్ లేకుండా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. ఎక్కడైనా సరే తడున్నా కానీ పచ్చిమిర్చి సరిగా వేగకపోయినా కానీ మీకు చట్నీ ప్రీమిక్స్ అనేది నిలవ ఉండదన్నమాట. అదేవిధంగా చట్నీ ప్రీమిక్స్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు ముద్దగా వస్తుంది అనమాట. సో చూసారా, ఈ విధంగా పచ్చిమిర్చిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా సేమ్ ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ చల్లారేలోపు మనం చక్కగా చట్నీ ప్రీమిక్స్ కోసం పోపును పెట్టేసుకుందాము. పోపు కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు నూనెను ఎక్కువగా వాడకూడదు. నూనె ఎక్కువగా వాడారంటే మీకు ప్రీమిక్స్ పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వస్తుంది అనమాట. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. సో మనం తాలింపు పెట్టుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న ఈ కొబ్బరి మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నా కానీ మీకు ఈ ప్రీమిక్స్ అనేది పొడి పొడిగా గ్రైండ్ అవ్వదన్నమాట. సో ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆన్ ఆఫ్ చేసుకుంటూ పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. మరీ
మెత్తటి పౌడర్ లాగా అవసరం లేదు. కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ మనకి చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో చూసారా, ఈ విధంగా చట్నీ ప్రీమిక్స్ని పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీని ఆన్ చేసి అలా వదిలేశారంటే మాత్రం మీకు చట్నీ ప్రీమిక్స్ ఇలా పొడి పొడిగా రాదు, ముద్దలాగా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ ప్రీమిక్స్ని మనం ముందుగానే ఆల్రెడీ తాలింపు వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ప్రీమిక్స్ని వేసేసి తాలింపు అంతా కూడా చక్కగా ప్రీమిక్స్లో కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చట్నీ ప్రీమిక్స్ మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బయట అయితే 2-3 వారాల పాటు, అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. 2 వారాలకు ఒకసారి ఇలా చట్నీ ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మీరు చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఒక్కరికి చట్నీ ప్రిపేర్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, ఆ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ ప్రీమిక్స్ని మీకు కావాల్సినంత తీసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని కలుపుకోండి. అంతే, నీళ్ళు వేసి కలుపుకున్నామంటే మనకి చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు డెసికేటెడ్ కోకోనట్ యూస్ చేశారంటే మీకు చట్నీ ఇంకా బాగా తెల్లగా వస్తుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ చట్నీ ప్రీమిక్స్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.